IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అర్ధరాత్రి పూట బీపీ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మామూలుగా సైంటిఫిక్ టర్మ్ చెప్పండి నాక్టర్నల్ బీపీ, అంటే రాత్రిపూట ఉండేటువంటి బీపీ ఎక్కువ ఉండడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇది తగ్గించాలంటే మొత్తం మీద పొద్దున పూట బీపీని తగ్గించడం ఒకటే మార్గము. సో ఇది కాన్సెప్ట్ మీకు నిజంగా చెప్పాలంటే. సో టిపికల్గా మనం పొద్దున్న ఒక ట్యాబ్లెట్ వేసామనుకోండి, అది 12 గంటలు పనిచేస్తుంది. సో ఆ ట్యాబ్లెట్ని ఈ పొద్దున్న పూట స్పైక్ ఏదైతే ఉందో 5 గంటలకి దానికి యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ వేసుకుంటే మంచిది. సో నేను పొద్దున్న ట్యాబ్లెట్ టిఫిన్ తినేసుకుంటానండి. టిఫిన్ ఎప్పుడు తింటారండి? పొద్దున్న 9ంటికి తింటానండి. మరి ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటారు? నేను 9:30కో 10ంటికో వేసుకుంటాను. కానీ బీపీ పెరిగింది ఎప్పుడు? పొద్దున్న 5 గంటలకి. మీరు ట్యాబ్లెట్ వేసుకునేది ఎప్పుడు? పొద్దున్న 10 గంటలకో 9 గంటలకో. 4 గంటల పాటో 5 గంటల పాటో అత్యధిక బీపీకి మీ శరీరం ఎక్స్పోజ్ అయి ఉన్నది. సో అది డ్యామేజ్ ఎక్కువ కాజ్ చేస్తుంది. సో పొద్దున్న పూట యాజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా మీరు లేవంగానే ట్యాబ్లెట్ వేసుకోగలరో అంత త్వరగా వేసుకోవడం ద్వారా ఈ బీపీ యొక్క డ్యామేజ్ని మీరు తగ్గించుకోగలరు. కొంతమందికి పొద్దున 5ంటికో లేకపోతే 4ంటికో 6ంటికో లేచి ఒంటేలకు లేచేటటువంటి అలవాటు ఉంటుంది. ఒక 2-3 సార్లు లేవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేచి ఒంటేలకు పోవాల్సినటువంటి అవసరం ఉందనుకోండి, అది మనం వాడేసుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు? పొద్దున్న లేస్తారు, టాయిలెట్కి వెళ్తారు, బీపీ టాబ్లెట్ వేసుకుని పడుకుంటారు. పొద్దున్న 4-5 అయితే కనుక దానివల్ల ఏమవుతుంది? మీ శరీరాన్ని మీరు తెలివిగా మీరు కాపాడుకోగలుగుతున్నారు. బీపీ యొక్క డ్యామేజ్ని మీరు తగ్గించుకోగలుగుతున్నారు. అందుకనే బీపీ టాబ్లెట్లు ఎంత త్వరగా పొద్దున పూట వేసుకుంటే అంత మీకు మంచిది. సో అది ఎర్లీ మార్నింగ్ బీపీ. సో నేను చెప్పాను వీళ్ళకి ఇప్పుడు 12 గంటలు పనిచేస్తుంది. పొద్దున్న 5ంటికి వేసుకుంటే సాయంత్రం 5ంటికల్లా ఆ టాబ్లెట్ పనిచేయడం అయిపోయింది. దాని గ్యాస్ పెట్రోల్ అయిపోయింది. అది 12 గంటల నుండి 14 గంటలు పనిచేస్తుంది అనుకోండి. సాయంత్రం 5-7ంటికల్లా బీపీ టాబ్లెట్ శరీరంలో ఉండదు. అప్పుడు ఏం చెయ్యాలి? ఎందుకు? మళ్ళీ బీపీ పెరగడం స్టార్ట్ అయితే రాత్రిపూట బీపీ తగ్గకపోతే మనకి అవయవాలకు డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి రాత్రిపూట కూడా ఇంకొక ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి 24 అవర్ కంట్రోల్ ఉండడం ద్వారా మన అవయవాలని మనం బీపీ యొక్క ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకోగలము. జనరల్గా బీపీ గైడ్లైన్స్ అన్నీ కూడా ఏం చెప్తాయంటే కాంబినేషన్ ట్యాబ్లెట్లు వేసుకోండి అని చెప్తున్నారు ఇప్పుడు. ఎందువల్ల? పేషెంట్లకి 2-3 మందులు ఇస్తే వాళ్ళు వేసుకోవట్లేదు కాబట్టి అన్ని కలిపి ఒక ట్యాబ్లెట్లు వేసుకుంటే కనీసం మందులు వేసుకుంటారు పేషెంట్లు అనేటటువంటి ఒక సదుద్దేశంతోనే. కానీ పర్ఫెక్ట్గా చెప్తే పొద్దునక ట్యాబ్లెట్ సాయంత్రం ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా మీరు మీ బాడీని ఇంకా ఎక్కువగా ప్రొటెక్ట్ చేసుకోగలరు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే నేను 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి నాకు జబ్బు ఎక్కువ ఉందేమో అని డాక్టర్ చెప్పినా కూడా వీళ్ళు వాడరు. ఎందుకు? నాకు బీపీ లేదు, నాకు జబ్బు ఏమిటి, నాకు ఉంది, డాక్టర్ ఎక్కువ చెప్తున్నాడు, ఎక్కువ మందులు రాసేస్తున్నాడు, ఆ డాక్టర్ ఎక్కువ మందులు రాస్తాడు కాబట్టి నాకు సరిపోతుంది, నాకు తెలుస్తుందిగా బీపీ వస్తే అతను పొద్దున ఒక ట్యాబ్లెట్ వేసుకుంటా చాలు. ఇది ఆర్గ్యుమెంట్కి వెనకాల డాక్టర్ రాయడానికి ఇంత లాజిక్ ఉంది. సో బీపీ పొద్దునప్పుడు ఎక్కువ ఉంటుంది, రాత్రి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇంత ఆలోచించి నేను ట్యాబ్లెట్లు రాస్తాను. కాబట్టి మీ పేషెంట్లు తమకు తామే ట్యాబ్లెట్లు మార్చుకోవడం ద్వారా తగ్గించడం ద్వారా వాళ్ళు హాని చేసుకుంటున్నారు బేసికలీ. సో జనరల్గా రాత్రి ఒకటి పొద్దున ఒకటి ట్యాబ్లెట్లు వేసుకుంటే మీకు ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. టెల్మిసర్టాన్, లొసార్టాన్, ఓల్మిసర్టాన్ ఈ 3 ట్యాబ్లెట్లు, అలాగే ర్యామేప్రిల్ అనేటటువంటిది, ఎనలాప్రిల్ అనేటి ఈ 5 రకాల ట్యాబ్లెట్లు మాత్రము రాత్రిపూట వేసుకోవడం ద్వారా, అంటే రోజు ఒకసారి వేసుకుంటున్నారు అనుకోండి, రాత్రిపూట వేసుకుంటే అవి బాగా పనిచేస్తాయి, ఈ శరీరం యొక్క సైకిల్తో బాగా ఫిట్ అవుతుంది అనేటటువంటిది కొత్త కాన్సెప్ట్. సో ఈ ట్యాబ్లెట్లు మాత్రము నేనేం చేస్తాను, రాత్రిపూట పెడతాను. పొద్దున్న వేసుకుంటుంటే రాత్రిపూట వేసుకుంటే ఇంకా బెటర్ అండి అని చెప్తా. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు ఈ మధ్య, నేను టెల్మిసర్టాన్ ట్యాబ్లెట్ వాడుతున్నానంటే, సరే బాగుందండి, బాగా బీపీ కంట్రోల్లో ఉంది, రాత్రిపూట వేసుకోండి, అలా వేసుకుంటే మీకు ఉపయోగము, ఈ ట్యాబ్లెట్ మాత్రము రాత్రిపూట వేసుకుంటే ఉపయోగం మీకు అని చెప్పా. మా ముందు డాక్టర్ అలా చెప్పాడు, నేను ఇన్నాళ్ళు నేను పొద్దునే వేసుకుంటున్నాను, మీరు రాత్రికి ఎందుకు మారుస్తారు, ఇట్లా చాలా ఆయన రెసిస్టెంట్గా ఉన్నాడు మందులు మార్చుకోవడానికి. సరేనండి, మీకు ఎలా కావాలంటే అలాగే వేసుకోండి, కానీ రోజుకు ఒకసారి కనీసం వేసుకోండి కనీసం అని చెప్తే ఆయన శాంతించాడు, మందులు తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ తోటి, నా యొక్క జ్ఞానంతో నేను చెప్పేదానికి ప్రతిదానికి ఒక సైంటిఫిక్ లాజిక్ ఉంటుంది. కానీ పేషెంట్లు వాళ్ళ అలవాట్లు మార్చుకోవడానికి వాళ్ళు సరిగ్గా సిద్ధంగా ఉండరు కాబట్టి ఇట్లాంటివి జరుగుతుంటాయి.
టాబ్లెట్ వేసుకోవడం ముఖ్యం, ఏ టైంలో అయితేనైనా సరే కానీ అని చెప్తాం. సో అది వదిలేస్తాం. సో కొంతవరకు వాళ్ళు వినరు కాబట్టి. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఈ యొక్క బీపీ యొక్క ఫ్లక్చువేషన్స్కి కారణం నార్మల్గా బీపీ ఫ్లక్చువేషన్ ఉండడమే. ఎర్లీ మార్నింగ్ బీపీ వల్ల మనకి ఎక్కువ హాని జరుగుతుంది. సో ఎర్లీ మార్నింగ్ ట్యాబ్లెట్ ఎంత ఎర్లీగా వేసుకుంటే, ఎంత త్వరగా వేసుకుంటే మీకు అంత ఉపయోగము. అట్లాగే బీపీ కాస్త ఎక్కువ ఉన్న వాళ్ళు పొద్దున రాత్రి కూడా ట్యాబ్లెట్లు వేసుకోవడం ద్వారా మీకు ఎక్కువ లాభం జరుగుతుంది. టెల్మిసార్టాన్, లొసార్టాన్, ఆల్మిసార్టాన్ ఇట్లాంటి ట్యాబ్లెట్లు ఒక ట్యాబ్లెట్ ఉన్నా సరే రాత్రిపూట వేసుకుంటే మంచిది. ఇది అండి ఈ వీడియో యొక్క సారాంశం. నమస్కారం.